మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. మూడంచెల పగడ్బందీ వ్యూహంతో ఓటర్లలో చైతన్యం తెస్తున్నది. మున్సిపాలిటీల వారీగా ఇన్ఛార్జీలను నియమించి పక్కా ప్రణాళికతో క్యాంపెయిన్ హోరెత్తిస్తుంది. గులాబీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు ప్రచార పర్వాన్ని తమ భుజాన వేసుకున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు సైతం ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఆయా చోట్ల కాంగ్రెస్ గూండాల దాడులను ఎదిరించి తమ నియోజకవర్గాల పరిధిలోని మున్సిపల్ కేంద్రాల్లో ప్రతిష్టాత్మక ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కాసేపట్లో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం పరకాల మున్సిపాలిటీ పరిధిలో, అనంతరం మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కేటీఆర్ ప్రచారం చేస్తారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు ఇవాళ దుబ్బాక, మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం కార్నర్ మీటింగ్స్లో పాల్గొంటారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికాంత్, చెప్పండి, అప్డేట్ ఏంటి? కాసేపట్లో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం నిర్వహించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. భూపాలపల్లి మున్సిపాలిటీకి చేరుకున్న అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. ఇక్కడి నుంచి ర్యాలీగా, రోడ్ షోగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భూపాలపల్లి చిన్న గ్రామంగా, కుగ్రామంగా ఉన్నటువంటి 600 జనాభా ఉన్నటువంటి భూపాలపల్లి ఇవాళ 60,000 జనాభాగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు. ఏదైతే ఈ అభివృద్ధి అంతా కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా మారినటువంటి అంశాన్ని చెప్పకనే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సందర్భం. మనతో పాటు మిర్యాల రాజిరెడ్డి గారు ఉన్నారు, టీబీజీపీఎస్ నాయకులు. సార్, ఏం చెప్తారు? ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి వెళ్ళారు, సింగరేణికి సంబంధించినటువంటి అంశాలు కూడా మాట్లాడుతున్నారు. భూపాలపల్లి పట్టణం అభివృద్ధి చెందిందని రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి సందర్భం. ఇదంతా కూడా ఎట్లా చూడాల్సినటువంటి అవసరం ఉంది? ఓటర్ల అభిప్రాయం కూడా ఎట్లా ఉంది భూపాలపల్లి పట్టణంలో? ఈరోజు కాంగ్రెస్ ఎన్నికలంటే భయపడుతూ ఉన్నది. మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి సర్పంచ్ల సంఖ్య అయితేంది, ఈరోజు జరగబోయేటువంటి మున్సిపాలిటీలో కూడా అన్ని వర్గాల ప్రజలు, ముందుగా పట్టణాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా, ఆ రోజు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, ఈరోజు పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలుస్తుంది అనేటువంటి భయాందోళన ఉన్నటువంటిది. ముఖ్యంగా ఈరోజు భూపాలపల్లి విషయం చూసినట్లయితే ఇది పూర్తిగా కార్మికులకు సంబంధించినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో దాదాపుగా 5-6 వేల మంది కార్మిక కుటుంబాలు ఉంటాయి. దాదాపుగా 20,000 ఓట్లంతా కూడా ఈరోజు కార్మికులకి సంబంధించినటువంటిది. నిన్న వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినటువంటిది, ఆ రోజు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో ఏ ఒక్కదాని మీద స్పష్టత ఇవ్వకపోగా మాట్లాడినటువంటి శ్రీధర్ బాబు, ఈ ప్రాంతం మినిస్టర్గా ఉన్నటువంటి అతను, ఆయన చెప్పిన దాంట్లో ఆయనకే క్లారిటీ లేదు అనేటువంటి చాలా స్పష్టమైనటువంటిది. సొంత ఇంటి దాని గురించి కోల్ ఇండియాలో ఉన్న కమిటీ వేసి అక్కడెక్కడన్నా అమలు జరుగుతుంది, అక్కడ అమలు జరగట్లేదు అంటే ఇక్కడ కూడా చెయ్యను అనేటువంటిదే చాలా స్పష్టంగా చెప్పినట్టుగా కూడా అర్థమవుతూ ఉన్నది. అందుకే మార్పేర్లకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తామంటున్నారు. న్యాయ నిపుణులకు ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఇది వీలు కాదు అని చెప్పినటువంటిది. రోజుల్లో ఈ మారుపేర్లకు ఉన్నటువంటి సమస్య పరిష్కారానికి చూసి చూడనట్టుగా యాజమాన్యం వెళ్ళాలి అని అంటేనే కదా ఇన్ని వేల మందికి, ఈరోజు 19,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అలా మారుపేర్లు ఉన్నటువంటి వాళ్ళు 3-4 వేల మంది ఉన్నట్టే వాళ్ళు ఉద్యోగాలు పొందినాయి. ఆ విధంగా చేసినటువంటి వాడు కేసీఆర్ కాబట్టి ఆయనకు ఈరోజు బ్రహ్మరథం పట్టేటువంటిది కనిపిస్తూ ఉన్నది. వారు ఇచ్చినటువంటి డిపెండెంట్ ఉద్యోగాలు అయితేంది, 25 లక్షల రూపాయలు అయితేంది, తల్లిదండ్రులను
సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించడం అయితేంది, గృహ నిర్మాణానికి రుణం తీసుకుంటే దానికి 10 లక్షలకు 50,000 అందించడం అయితేంది, ఐఐటి ఐఐఎంలకు ఫీజు రీయింబర్స్మెంట్ అయితేంది, మహిళా సోదరిమణులకు ఉద్యోగాలతో పాటుగా వాళ్ళకు సిసిఎల్ అయితేంది, అలా మెటర్నిటీ లీవ్ను పెంచడం అయితేంది. దీంతో పాటుగా ఈరోజు 1% ఎలక్ట్రిక్ ఛార్జెస్ను కూడా జాతీయ సంఘాలు చేసిన ఒప్పందాన్ని కాదని ఆ రికవరీని సింగరేణి కార్మికులకు రికవరీని ఆపివేయడం అయితేంది, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ లేకుండానే ఏసీ సౌకర్యం కల్పించడం, ఇలాంటి అన్నీ కల్పించినటువంటి వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఇన్కమ్ ట్యాక్స్ను రద్దు చేస్తా అన్నటువంటిది అయితేంది, సొంత ఇంటి కలను నెరవేర్చడం అయితేంది, 20 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తా అన్నటువంటిది అయితేంది, దీనిది ఏ ఒక్క దాని మీద ఒక స్పష్టత ఇయ్యనేటువంటి పరిస్థితుల్లో సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనని ఈ 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలన పోల్చుకుంటా ఉన్నది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా, మహిళలు అయితేంది, విద్యార్థులు అయితేంది, యువత అయితేంది, నిరుద్యోగ యువత అయితేంది, అందరూ కూడా వృద్ధులు అయితేంది, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలే ఇప్పటికీ మేము అనుభవిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కానీ 420 గ్యారంటీలు కానీ ఏ ఒక్కటి కూడా ఈరోజు నెరవేర్చలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. మా యొక్క ఓటు హక్కు ద్వారా ఈ మున్సిపల్ ఎన్నికల్లో వాళ్లకు సరైనటువంటి బుద్ధి చెప్పి బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలుస్తాం, కారు గుర్తు అభ్యర్థుల్ని ఇక్కడ కౌన్సిలర్లుగా గెలిపించుకుందామనేటువంటి ఒక నిర్ణయానికి కార్మిక వర్గంతో పాటుగా ఈ భూపాల్పల్లి పట్టణ ప్రజలంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ గారి వల్లనే ఈ సింగరేణి రక్షించబడుతుంది అని. గతంలో ఏ విధంగా ఉండే సింగరేణి ఇప్పుడు ఏ విధంగా ఉన్నది. ఈరోజు భూపాల్పల్లి పట్టణం చూసినట్లయితే రోడ్లు అయితేంది, బటర్ఫ్లై లైటింగ్ అయితేంది, 1000 క్వార్టర్స్ అయితేంది, రామప్ప కాలనీ అయితేంది, ఇలాంటి అన్నీ కూడా సింగరేణి కార్మికులకు చేసింది. గతంలో వనింక్ లైన్కు పోవాలంటే దారి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దాన్ని ఈరోజు ఎంత అందంగా తీర్చిదిద్దిండ్రు అనేటువంటిది కూడా అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఇందాక ఒక గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి ఒక భూపాలపల్లిని ఒక పట్టణంగా తీర్చిదిద్దడం, మున్సిపాలిటీ కాకుండా ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్గా తీసేసి ఈరోజు మనకు మెడికల్ కాలేజీ రావడం అనేటువంటిది ఎంత గొప్ప విషయమో అనేటువంటిది. ఈరోజు అందరు కూడా సింగరేణిలో లేనటువంటి సౌకర్యాలను కూడా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు పొందుతున్నారు అనేటువంటిది అంత గొప్పగా తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారికి మేము అండగా నిలుస్తాము అనేటువంటిది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు భయపడి అనేక దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నది. అరెస్టులకైతేని సోషల్ మీడియా వారియర్స్ను కూడా అరెస్టు చేయడం, రోజంతా జైల్లో మన పోలీస్ స్టేషన్లో ఉంచడం, నిర్బంధాలు చేయడం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధంగా చేయడం అయితేంది. ఈరోజు ఇవన్నీ చూసినటువంటి ప్రజానికం అయితేంది, ముఖ్యంగా సింగరేణి కార్మిక వర్గం అయితేంది, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి టెండర్ల విషయంలో అనేక అవకతవకలు జరగడం అయితేంది. సైట్ విజిట్ వలన సృజన్ రెడ్డి కేసు ఎవరైతే రేవంత్ రెడ్డికి చుట్టమైనటువంటి ఆ బావమర్ది వరుసకైతాడో ఆయన అనుమాయులకే కట్టబెట్టేటువంటి విధానం అయితేంది. ఈ కేటీకే ఓసీలో టెండర్లను కూడా చాలాసార్లు ఎక్స్టెండ్ చేయడం అయితేంది, వాయిదా వేయడం అయితేంది. ఇవన్నీ కూడా సింగరేణిని దోపిడీ చేయడానికి, సింగరేణిని ఆర్థికంగా దివాలా తీయడానికి ఈరోజు కాంగ్రెస్తో పాటుగా బీజేపీ కూడా 2 పార్టీలు కలిసి ఈ సింగరేణిని నిర్వీర్యం చేయాలి, ఉనికి లేకుండా చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా మనం కనిపిస్తూ ఉన్నది. అందుకే ప్రైవేటీకరణ చేసుకోవడమా లేకపోతే దీన్ని ప్రైవేట్ వ్యక్తులకే అప్పజెప్పి సింగరేణి పేరు లేకుండా మాసిపోయేటువంటి విధంగా చేద్దామనేటువంటి కుట్రలను ఈరోజు కార్మిక వర్గం అంతా గ్రహిస్తూ ఉన్నది. అందుకే వాళ్లకు సరైనటువంటి బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో మా ఓటు హక్కు ద్వారా బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి అండగా నిలుస్తామని కార్మిక వర్గం అంతా భావిస్తూ ఉన్నది. మొత్తంగా సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా కేసీఆర్ను గుర్తు చేసుకుంటుంది. ఈ 2 ఏళ్ల కాలంలో సింగరేణి కార్మికులకు జరిగినటువంటి అన్యాయాన్ని భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓటు రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తామన్నటువంటి విషయాన్ని మిర్యాల రాజరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఓటు స్టూడియో.